రైతులను ఎంతో నష్టాలకు, కష్టాలకు గురి చేసే బ్లాక్ ట్రిప్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మ్యాక్సిమం మనకు ఆదోని, ఎమ్మిగనూరు, ఈ తర్వాత గుంతకల్ ఏరియాలో స్టార్ట్ అయిపోయినాయి. సో ఈ ఫార్మర్స్ అయితే కొద్దిగా జాగ్రత్త పడాలి. ఈ బ్లాక్ ట్రిప్ స్టార్ట్ కావడం వల్ల ఫ్లవర్ డ్రాప్ కావడము, మనకు వచ్చే చిగుర్లన్నీ కొద్దిగా రెడ్డిష్గా కావడం అనేది మనం గమనించవచ్చు. ఆకులు కింద భాగంలో కూడా మనకు గోకడం వల్ల రెడ్డిగా ఎలా అవుతాయి అలా అవడం స్టార్ట్ అవుతాయి. దీని యొక్క లక్షణాలు అవి. సో మీరైతే బంక అట్టలు మాత్రం ప్రతి చేలో పెట్టుకొని దానివల్ల కొద్దిగా మనము డ్యామేజ్ని కూడా మనము అరికట్టవచ్చు. సో ఫార్మర్స్ కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ బ్లాక్ ట్రిప్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి కొద్దిగా దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి స్ప్రే చేసుకోవాలి, ఇన్ డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటే కంట్రోల్ అవుతాయి అనేది కూడా మనకు నెక్స్ట్ వీడియోలో మీకు ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో కొద్ది ఫార్మర్స్ మాత్రం తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.